హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం పెసర వడియాల్ని సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పెసరపప్పు కన్నా ఇలా డైరెక్ట్గా పెసలతో వడియాలు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పెసల్ని యాడ్ చేసి పెసలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 6 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. లేదు నైట్ నానబెట్టుకున్న మార్నింగ్ కల్లా పెసలు అనేవి నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న పెసల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా శుభ్రంగా వాడిపెట్టుకొని ఆ పెసల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెసలు అనేవి వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక ఆ బౌల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో కాటన్ క్లాత్ కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెసరపిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా వడియాలు అనేవి పెట్టుకోండి. ఇలా గ్యాప్ ఇస్తూ వడియాలు అనేవి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వడియాల్ని 2 డేస్ పాటు ఎండలో బాగా ఆరనివ్వాలి. వడియాలు అనేవి 2 డేస్ తర్వాత ఇలా ఆరిపోతాయండి. అప్పుడు కవర్ నుంచి వడియాలు అనేవి సపరేట్ చేసుకొని మరలా ఒకరోజు ఈ వడియాలు అనేవి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ వడియాలు అనేవి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పెసర వడియాల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వడియాలు అనేవి ఫ్రై చేసుకోండి. అంతేనండి, పెసర వడియాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ చేసుకున్న పెసర వడియాలని మనం గాజు బౌల్లో కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పెసర వడియాలతో కర్రీ అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకుని తినేయచ్చు. ఈ పెసర వడియాలతో కర్రీ ప్రిపేర్ చేసి మన ఛానల్లో కూడా పెడతానండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ పెసర వడియాలని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఈ పెసర వడియాలని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.